బయట షాపుల్లో కొనే పని లేకుండా ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లడ్డు అదే టెక్స్చరు అదే టేస్ట్ వచ్చేలాగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, గుమ్మడి విత్తనాలు, కొంచెం గసగసాలు, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, అలాగే 4 యాలకులు తీసుకున్నాను. కొంచెం కొబ్బరి తురుము కూడా తీసుకొని డేట్స్తో పాటు అనమాట. వీటన్నిటిని నెయ్యిలో వేయించుకోవాలి. కొబ్బరి తురుముతో సహా అన్నిటిని నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకోండి. విడివిడిగా వేయించుకుంటారో మొత్తం ఒకసారి వేయించుకుంటారో అది మీ ఇష్టం. నేను కొంచెం విడివిడిగా 2, 3 కలిపి వేయించాను, పక్కన పెట్టుకున్నాను. లాస్ట్లో యాలకులను కూడా దంచి వాటిలో కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డేట్స్ పేస్ట్ కూడా నెయ్యిలో వేయించి తర్వాత బాణీ నుంచి సపరేట్ అవుతున్న టైంలో ఈ దినుసులన్నీ దాంట్లో వేసి ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని బాగా సాత్తు ఆ పప్పులకి అన్నిటికి పట్టేలాగా ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అనమాట. మన ఇంట్లోనే చాలా సింపుల్గా డ్రై ఫ్రూట్ లడ్డూనే చేయొచ్చు. ఇది పిల్లలకి హెల్దీ కూడా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.